కేసులో నిందితుడు అరెస్ట్, సొత్తు స్వాధీనం. విజయనగరం జిల్లా బొబ్బిలి మార్చి 3న బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామంలో దొంగతనం ఘటన చోటు చేసుకుంది. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన ప్రాపర్టీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సొత్తును మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిఐ కె నారాయణరావు, ఎస్ఐ రమేష్ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడిని చట్టపరమైన చర్యల కోసం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడంతో స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కోడి సాయిబాబు ఆయన ఒక రిపోర్టు పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ రోజు ఉదయం సుమారు 11:30-12 మధ్యలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఆడమనిషి రూపంలో, అంటే ఆడమనిషి వేసుకున్నటువంటి డ్రెస్ రూపంలో వచ్చి ఇంట్లోకి ముసలమ్మకి మీ కోడలు పంపించింది అని చెప్పి ఇంట్లోకి ఆ గడపలో వరకు వెళ్ళి ఆ మెడలో ఉన్నటువంటి సుమారు 23 గ్రాముల బంగారాన్ని ఆ చైన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ కంప్లైంట్ 3వ తేదీన మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే దానికి బాధ్యులో ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే నిమిత్తం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ కేసు విషయానికి వస్తే ఈ కేసులో ఆ రోజు రకరకాల ఎఫ్ఐఆర్ని తీసుకొని ఎఫ్ఐఆర్లో దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో అటు టెక్నికల్గా కానీ ఇటు మాన్యువల్గా కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించిన తప్ప మనకు వచ్చినటువంటి డేటా ప్రకారం ఈ కేసులో గొడ్డు వాసు అని చెప్పి స్థానికుడే తారకరామ కాలనీలో నివాసి ఈయన మీరు చూస్తున్నారు. ఈయనకి గతంలో ఎన్ఐ యాక్ట్ ఏదైతే చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయో ఆ చెక్ బౌన్స్ కేసుల్లో చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది చాలామందికి. ఆ కేసు కూడా ప్రజెంట్ మన బొబ్బిలి కోర్టులో నడుస్తుంది. అందులో అదేవిధంగా ఈయనకి బెట్టింగ్ ఆడేటువంటి అలవాటు కూడా ఉంది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఎప్పుడైతే ఈయనకి డబ్బులు ఇవ్వాలో ఇవ్వకపోవడం వల్ల ఈయనకి ఎన్ఐ యాక్ట్లో ఎన్బిడబ్ల్యూ కూడా రావడం జరిగింది. ఆ ఎన్బిడబ్ల్యూని కూడా మనం హైదరాబాద్ పోయి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈయనకి ఈ చెక్ బౌన్స్ కేసు సంబంధించి ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చే నిమిత్తం తారకరామ కాలనీలో ఉండేటువంటి ఈయన ఇంటిని కూడా అమ్మడం జరిగింది. ఆ ఇంట్లో వచ్చినటువంటి అమ్మగా వచ్చిన డబ్బుల్లో ఈయన వాటా కింద వచ్చినటువంటి సుమారు 3 లక్షల రూపాయలు ఈయన బెట్టింగ్లో పోగొట్టుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఎన్ఐ యాక్ట్ కేసులో కోర్టులో డబ్బులు చెల్లించకపోతే మళ్ళా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందో ఆ డబ్బుల కోసం వీళ్ళ తల్లిదండ్రులు కూడా అడగడం జరిగింది. ఆ డబ్బులు ఎప్పుడైతే ఖచ్చితంగా నిన్నటికి మనకు వాయిదా ఉండింది, ఆ వాయిదాలో డబ్బులు పే చేయకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళాలి. సో ఆ డబ్బులు పే చేయాలి, అదేవిధంగా ఉన్నటువంటి అప్పులు తీర్చాలి. తీర్చకపోతే ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితిలో ఈయన ఏం చేశాడంటే ఈయన మీరు చూస్తున్నటువంటి ఏవైతే ఈ స్కార్ఫ్, ఈ చున్నీ, మా లేడీస్ వేసుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ బట్టలని వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయన తారకరామ కాలంలో ఇల్లు అమ్మేసిన తర్వాత మనకి మల్లంపేటలో ఎక్కడైతే ఈ ముసలమ్మ ఉండేటువంటి ఇల్లు ఉందో ఆ దగ్గరలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో ఉండడం జరిగిందనమాట. సో ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఈయన మొత్తం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్లో ఇంట్లో ఇద్దరే ఉంటారు, కంప్లైంట్ అదేవిధంగా ఆమె తాలూకా అత్తగారు. ఈ అత్తగారి పేరు బంగారమ్మ, సుమారు ఏజ్ 80 సంవత్సరాలు ఉంటుంది. ఈమె ఇంట్లో ఉంటుంది. ఈ కోడలు ఏదైతే ఉందో ఈ కోడలు ఉదయం వండేసి టిఫిన్ చేసేసి సుమారు 10:30-11 ఆ టైంకి ఆమె ఇక్కడ మన బొబ్బిల్లోనే టైలరింగ్కి వెళ్తుంది అనమాట. ఆమె టైలరింగ్కి ప్రతిరోజు కూడా మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈయన అబ్జర్వ్ చేసి ఇంట్లో ఒక్క లేడీ ముసలమ్మ ఉండటమే ఈయన అబ్జర్వ్ చేసి ముసలమ్మ మెడలో ఒక బంగారం చైన్ ఉందని చెప్పి ఈయన అబ్జర్వ్ చేసి ఎవరూ లేని టైంలో సుమారు 11:30 నుండి 12 ఆ మధ్యలో ఈయన వైజాగ్ నుండి వస్తూ ఏవైతే ఈ బట్టలు ఉన్నాయో ఆ బట్టలు తీసుకుని వచ్చి మనకి మల్లంపేట వెళ్ళేటువంటి రైల్వే టన్నెల్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ పక్కన ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఆ రూమ్లో ఈ బట్టలు వేసుకొని మొగానికి ఎవరు ఐడెంటిఫై చేయకుండా లేడీ అనుకునే విధంగా ఈ స్కార్ఫ్ని కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా, ఫేస్ని మొత్తం కవర్ అయ్యే విధంగా స్కార్ఫ్ పట్టుకొని అక్కడ టన్నెల్ నుండి అప్ టు మల్లంపేట వరకు నడుచుకొని వెళ్ళి మల్లంపేటలో నుండి ఆమె ఎవరైతే ఈ కంప్లైంట్ ఉన్నారో కంప్లైంట్ ఇంటికి నడుచుకుని వెళ్ళాలి సొంత అనమాట.
సాధారణంగా బయట వ్యక్తులకి ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, ఆ ఇల్లు అక్కడ ఉందన్న విషయం తెలియదు బయట వ్యక్తులకి. అక్కడ ఉండి అబ్జర్వ్ చేసి తప్ప తెలియదు అనమాట. ఈయన ఇంట్లో నడుచుకుని వెళ్ళి ఆమె ముసలమ్మ అడిగింది, ఎవరు బాబు అంటే ఇది చెప్పారనమాట. ఇలా లేడీలాగా మాట్లాడుతూ చెప్పాడు, మీ కోడలు నాకు పంపించింది అని చెప్తే ఆమె నిజమేమో అని చెప్పి తలుపు చేసరికి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చెవి తీసి ఆమెకి తోసేయడం జరిగింది. తోసేసి వెళ్తూ ఏవైతే ఈ బట్టలనే నడుచుకుని వెళ్తూ ఎక్కడైతే ఈ మల్లంపేట మనకి టనెల్ ఉందో టనెల్ పక్కన ఉన్నటువంటి రూమ్లో ఈ బట్టలు తీసి అక్కడ పెట్టేసి ఇమ్మీడియట్గా విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అంతవరకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. వెళ్తూ సెల్ స్విచ్ ఆన్ చేశాడు. వెళ్తూ బట్టలు ఇక్కడ పెట్టేసి బంగారం తీసుకుని వెళ్ళి అక్కడ అన్నపూర్ణ అనేటువంటి ఒక ఆమె, ఈయన ఫ్రెండ్, ఈయన ఇంతకుముందు విశాఖపట్నంలో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో డ్యాన్స్ టీచర్గా పనిచేశాడు. ఈ అన్నపూర్ణ అనే ఆమె ప్రైవేట్ స్కూల్లో ఆమె టీచర్గా పనిచేస్తుందండి. వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. ఈయన వెళ్ళి ఈయన బంగారాన్ని నాకు కష్టాలు ఉన్నాయి, నాకు సమస్య ఉంది అని చెప్పి బంగారాన్ని పొదుపు పెట్టి డబ్బులు అంటే వాళ్ళు అక్కడ మనపురంలో లోన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరలా దాన్ని విడిపించి తీసుకోవడం జరిగిందనమాట. తీసుకొని వచ్చి ఈరోజు ఏంటంటే ఎలాగైనా సరే ఇక్కడ ఉంటే మళ్ళీ ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అందరినీ ప్రతి డోర్ టు డోర్ అడుగుతున్నారు, ఎంఓ క్రిమినల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ప్రతి సీసీ కెమెరా వెరిఫై చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉంటే మనం దొరుకుతామనే ఉద్దేశంతో, ఇక్కడ ఎక్కడైనా సరే ఖచ్చితంగా మనం దొరుకుతామనే ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే ఎలాగైనా సరే ఈ బొబ్బిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్, హైదరాబాద్ వీళ్ళకి ఆల్రెడీ అక్కడ పనిచేశారు కాబట్టి వీళ్ళ అన్నదమ్ములు కూడా అక్కడే పెయింటింగ్ వర్క్స్ ఇలా లేబర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ఏదో ఒక దగ్గర అమ్ముకుంటే కష్టాలు తీరితే అదేవిధంగా పోలీసులు కూడా దొరకడం అనే ఉద్దేశంతో ఈరోజు రైల్వే స్టేషన్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే మనకి సమాచారం మేరకు మనము రైల్వే స్టేషన్లో బయట ఏదైతే మన ఫ్లైఓవర్ ఉందో అక్కడ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. గోల్డ్